వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ గా జనరల్ మహిళకు కేటాయించగా ఇద్దరు బీసీ చైర్మన్ వైస్ చైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీకే చెందిన 11వ వార్డు కౌన్సిలర్ గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఓసీలకు అన్యాయం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. లోకల్ నాన్ లోకల్ వైరాజ్యాలు ఎందుకని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. తనకు చైర్మన్ గా అవకాశం ఇవ్వకపోవడం పట్ల శ్రీవాణి గణేష్ కంటతడి పెట్టారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆమెను సమాధానించారు. అంతకు మునుపు భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో అదనపు కలెక్టర్ భాస్కర్రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా 35వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగాళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ గా 29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారులు వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. కౌన్సిలర్ సభ్యుల ప్రమాణ స్వీకారంతో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికైన చైర్మన్ పదవీ కాలాన్ని 2.5 ఏళ్లకు పరిమితం చేస్తున్నామని వెల్లడించారు. ప్రజాభీష్టం మేరకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఆయన అన్నారు. ఆ తర్వాత ఓసీకి అవకాశం కల్పిస్తామని చెప్పారు. చెప్పండి, మీడియానే చెప్పండి, మీరే చెప్పండి. ఎన్నికల ప్రక్రియ, చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కూడా ఇప్పుడే ముగిసింది. తంగెలపల్లి శ్రీవాణి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైంది. వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మరి అట్లనే పోతంశెట్టి మంజుల వైస్ చైర్మన్గా ఎలక్ట్ కావడం జరిగింది. వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. మా మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. వారందరికీ కూడా 22 మంది కౌన్సిలర్లు, 2 కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్గా నిలబడినరు. అక్కడ పరిస్థితుల వల్ల వాళ్ళు గెలిచినారు. ఇంకా 3 ఇండిపెండెంట్లు కూడా, ఇంకిద్దరు ఇండిపెండెంట్, అంటే మొత్తం 24 మంది, 26 మంది తోటి ఈరోజు సపోర్ట్ తోటి మరి కాంగ్రెస్ అభ్యర్థి, అంటే అవుట్ ఆఫ్ 35లో 26 మంది ఒక్క పక్కగా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ బలం. ఈరోజు ఉమ్మడి నల్గొండ అంటే కాంగ్రెస్ కంచుకోట. ఈరోజు భువనగిరి అంటే కొంచెం అంతకుముందు ఇది ఉండేది, కానీ ఈరోజు భువనగిరి కూడా కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డది. అంటే వన్ సైడ్గా ఒక స్వీప్ అయింది ఎలక్షన్ మొత్తం భువనగిరి మున్సిపాలిటీ. అక్కడ పోచంపల్లి మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకున్నాం. చాలా సంతోషం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు మరి చాలా గొప్పగా పోతున్నాయి. ప్రజలు హర్షిస్తున్నారు. గ్రామ పంచాయతీలో మేము 65% వరకు గెలిచినాం. మేము 60-65%. ఈరోజు దాదాపు 90% వరకు కూడా మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్న సందర్భం. ఉమ్మడి నల్గొండ అయితే దాదాపు 100%. మనం దక్షిణ తెలంగాణ అనుకుంటే నేను దాదాపు అంతటా కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు. 100% మున్సిపాలిటీలు కైవసం చేసుకునే పరిస్థితి ఎక్కడైనా 1-6 పోయి ఉండొచ్చు. సో ఇది చాలా సంతోషకరమైన వాతావరణం. మరి దీనివల్ల ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్యేలను కూడా ఇంకా బాగా, మా కౌన్సిలర్లు కూడా ఇక్కడ ఇంకా బాగా పనిచేయడానికి వీలుంటుంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి కూడా నిధులు ఇంకా ఎక్కువ తీసుకురావడానికి, ఇంకా ధైర్యంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం మరి మేము చేస్తాం. గెలిపించిండ్రు, మరి గెలిచినాక అభివృద్ధి చేసేది మా బాధ్యత, గెలిపించే బాధ్యత వాళ్ళదని చెప్పినాం.
మరి అభివృద్ధి చేసే మా బాధ్యత మాది అన్నాం. ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా మరి 40 ఏళ్ల చరిత్ర తిరగరాసినాం భువనగిరి నియోజకవర్గంలో. ఈరోజు అట్లనే 40 ఏళ్ల చరిత్ర మళ్ళొక్కసారి తిరగరాసినాం భువనగిరి మున్సిపాలిటీ. ఎప్పుడు దీని స్థానాలు గెలవలే, ఎప్పుడు కూడా గెలవలే. సో ఇది రికార్డ్ మెజార్టీ భువనగిరి మున్సిపాలిటీ 1000 పోయింది. సో చాలా సంతోషం. మరి టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం పతనమైంది అన్నట్టే. ఆ 4 ఏదో గెలిచిర్రు, 4 సీట్లు. సో మా 26 ఎక్కడ, 4 ఎక్కడ. మరి భారతీయ జనతా పార్టీ కూడా సరే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు 4కే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ అయితే ఇంటికి పంపించారు, అసెంబ్లీలు ఇంటికి పోయారు, ఇంటికి పంపించే కార్యక్రమం అయింది, పార్లమెంట్లో డిపాజిట్ పోయినాయి. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి వాళ్ళు చేసిన తప్పిదానాల వల్ల, వాళ్ళు చేసే ఫోన్ ట్యాపింగ్ల వల్ల కానీ, వాళ్ళు చేసిన అవకతవకలు ఏదైతే కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టడం అయితేంది, అవన్నీ చేసి అవన్నీ మరి తెలంగాణ ప్రజలను ఇంత ఇబ్బంది పెట్టి, ఇంత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం చేసి మరి చేసినప్పటికీ మరి ప్రజలు బుద్ధి చెప్తే కూడా ఇంకా మేకపోతు గాంభీర్యం చూపెడుతూ ఇంకేదో ప్రగల్భాలు పలుకుతారు. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలతోటి వాళ్ళకి శాశ్వతంగా ముగింపు మరి ప్రజలు పలికినని మేము భావిస్తూ ఉన్నాం. ఎనివే థ్యాంక్ యూ. భువనగిరి పట్టణ ప్రజలకు, పోచంపల్లి పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. 2.5 ఏళ్ళు మరి తంగిలపల్లి శ్రీవాణి చైర్మన్గా, మరి అట్లనే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక జనరల్ అవకాశం ఉండే, జనరల్లో ఒక ఓసీ మహిళకు కూడా అవకాశం ఉండే, ఆ విధంగా కూడా ఒక ఆలోచన చేసినాం. కాకపోతే ఆమె యంగ్స్టరు, మరి శ్రీవాణి కూడా ఇక్కడే ఉంది, ఆమె కొంత బాధ వెలుగుచ్చింది. ఎందుకంటే శక్తి వనరులు అన్నీ కూడా కొంత ముందుకు పోయినాక ఇక్కడ పట్టణ వాతావరణం, ఎందుకంటే ప్రజాభీష్టం మేరకే వరమైన పని చేయాలి. ఆ అభిష్టం మేరకు తలొక్కే పని కూడా చేసినాం. బట్ కొంత సందర్భం తర్వాత అవకాశం ఇస్తామని కూడా ఈరోజు అందరి సమక్షంలో మా కౌన్సిలర్ల సాక్షిగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే సమాజంలో ఉన్న ఏ ఒక్కరికైనా వాళ్ళకి తగిన గుర్తింపు ఉండాల్సిందే, బాధ్యత ఉండాల్సిందే. మనము ఎవరిని పట్టించుకోమంటే మాత్రం అది కూడా తప్పు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు కూడా వస్తుంది అవకాశం. దిస్ అగ్రిమెంట్ ఈజ్ ఫర్ 2.5 years. ఓకే. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా ఎక్కువ తీసుకురావడానికి, ఇంకా ధైర్యంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమం మరి మేము చేస్తాం. గెలిపించిండ్రు, మరి గెలిచినాక అభివృద్ధి చేసేది మా బాధ్యత, గెలిపించే బాధ్యత వాళ్ళదని చెప్పినాం. మరి అభివృద్ధి చేసే మా బాధ్యత మాది అన్నాం. ఎమ్మెల్యేగా గెలిచినాక కూడా మరి 40 ఏళ్ల చరిత్ర తిరగరాసినాం భువనగిరి నియోజకవర్గంలో. ఈరోజు అట్లనే 40 ఏళ్ల చరిత్ర మళ్ళొక్కసారి తిరగరాసినాం భువనగిరి మున్సిపాలిటీ. ఎప్పుడు దీని స్థానాలు గెలవలే, ఎప్పుడు కూడా గెలవలే. సో ఇది రికార్డ్ మెజార్టీ భువనగిరి మున్సిపాలిటీ 1000 పోయింది. సో చాలా సంతోషం. మరి టీఆర్ఎస్ పార్టీ అయితే మొత్తం పతనమైంది అన్నట్టే. ఆ 4 గెలిచిర్రు, 4 సీట్లు. సో